ఓకే ఫ్రెండ్స్. రిషి, వసు వీళ్ళంతా తిరిగి ఊరు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు వసు ఇలా అనుకుంటుంది. ఈ ఈ ఎపిసోడ్ వచ్చేసి వసు పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఎందుకో ఈసారి నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఒక వ్యక్తి పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఆయన్ని పెళ్లి చేసుకొని, నా ఫ్యామిలీకి గుడ్ బై చెప్పేసి అతనితో వస్తున్నాను. నేను నా ఇల్లు విడిచి వస్తున్నప్పుడు నేనొక చిన్న పిల్లలా ఏడ్చాను. కానీ అమ్మ మాత్రం నా కోసం ఏడవదనుకున్నాను. కానీ నేను రాంగ్. అమ్మ నా కోసం చాలా కన్నీళ్ళు పెట్టుకుంది. నేనేదో ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రానుమో అన్నట్టంతలా ఏడ్చింది. నిజం చెప్పాలంటే మళ్ళీ నేను ఎప్పుడు తిరిగొస్తానో నాకే తెలియదు. ఇక్కడికొచ్చాక అదే ఊరు, అదే ఇల్లు, అదే అపార్ట్మెంట్, ఏమీ మారలేదు. కానీ మా రిలేషన్షిప్ మాత్రం పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంత అవక్వర్డ్‌గా అనిపించలేదు. అప్పుడు మేమిద్దరం కంప్లీట్ స్ట్రేంజర్స్. కానీ ఇప్పుడు మాత్రం నేను ఆయన దగ్గర ఉంటేనే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలు నన్ను వదిలిపోవడం లేదు. నేను ఇంకా ఆయన అపార్ట్మెంట్ డోర్ దగ్గర బయటే నిలబడి ఉన్నాను. నాకు ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్ళే ధైర్యం రావట్లేదు. పార్కింగ్ దగ్గర కారు ఆగగానే నా ఆలోచనలో నేను ఒంటరిగా ఇలా నడుచుకుంటూ వచ్చేసాను. కానీ రిషి సార్ ఎక్కడా అని వసు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు రిషి తన ఫ్రెండ్స్తో పాటు కలిసి వస్తున్నాడు. సో తన చేతిలో వసు లగేజ్ కూడా ఉంటుందన్నమాట రిషి చేతిలో. అప్పుడు గుర్తొస్తుంది తనకి, అయ్యో నేను లగేజ్ని తీసుకురావడమే మర్చిపోయానే అంటూ వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుంటుంది. నన్ను ఒకసారి పిలవాల్సింది కదా, ఎందుకు మీరు ఒక్కరే ఇవన్నీ మోసుకొని వస్తున్నారు అని వసు అడిగేసరికి రిషి వసు ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నా. నువ్వు ఇంకే బయటే నిలబడి ఏం చేస్తున్నావు అని రిషి అడుగుతాడు. గాయ్స్, ఈ లవ్, ఈ కేరు తర్వాత చూపించండి, ఇప్పుడు డోర్ తెరిచి లోపలికి వెళ్ళండి అని మను నవ్వుతూ అంటాడు. ఇంతలో ప్రేరణ ఏమో ఒక్క నిమిషం అంటూ ఒక ప్లేట్తో వస్తుంది, పూజ ప్లేట్ తోటి. నానమ్మ చెప్పారు ఇదొక సాంప్రదాయం అంట అని అంటుంది. ఏంటది అని మను సిద్ధులు అడుగుతారు. గృహప్రవేశం అని ప్రేరణ అనగానే రిషి ఏమో కన్ఫ్యూజన్గా చూస్తూ ఏంటా అన్నట్టు డోర్ ఓపెన్ చేస్తాడు. సో వసు వాళ్ళ నానమ్మ చెప్పినట్టే మొత్తం అంతా అరేంజ్ చేస్తుంది ప్రేరణ. సో మనం ఏమో అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈలోపు రిషి వసులు గుమ్మం దగ్గర నిలబడగానే వాళ్ళకి ఆర్తి ఇచ్చేలోపే ఎక్కడి నుంచో ఆ ఫ్లాట్లో ఉండే ఆంటీస్ వచ్చేస్తారు ఒక్కసారిగాని. సో వాళ్ళంతా కూడా వసు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళే, అందరూ పరిచయం ఉన్న వాళ్ళే వసుకి. సో అదంతా చూసి వాళ్ళు ఏంటి అని అడిగేసరికి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, వీళ్ళు అఫీషియల్గా హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయారు, వాళ్ళ ముందర ఇన్నాళ్ళు దాచారు. వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమో ఎంత సీక్రెట్ దాచారు, మాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారా, మరి పార్టీ ఎప్పుడు అని అడుగుతాడు. రిషికి అలా ఇరిటేట్ చేస్తూ ఉంటే కోపం వచ్చేస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని పార్టీ ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం టైం ఇవ్వండి అని రిషి చెప్తాడు పొలైట్గా. సరే, నెక్స్ట్ మంత్ అసోసియేషన్ మీటింగ్ తర్వాత యాన్యువల్ ఫంక్షన్ ఉంటుంది, ఆ రోజే మీరు పార్టీ ఇవ్వచ్చు అని ఆయన అనగానే రిషి ఏమో నవ్వుతూ ఓకే అంటాడు. ఏదో చిన్నగానే ఉంటుంది కదా అన్న గృహప్రవేశం కాస్త చాలా పెద్ద ఫెస్టివల్గా మారిపోతుంది అనమాట. అక్కడ ఉన్న ముసలోళ్ళు అందరూ మేమిస్తాం ఆరతి, నువ్వు పక్కకు జరగమ్మ ప్రార్థన, నీకేం తెలీదు అనేసి వచ్చేస్తారు. సో ఈలోపు వాళ్ళు హారతిస్తూ ఉంటే రిషి పక్కకు తిరిగి చూసేసరికి తనకి షాకు. తను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరూ వస్తారని. వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నానమ్మ అనమాట. ఇంకా వీళ్ళు మిగిలిపోయారా అనుకుంటాడు విసుక్కుంటూ నెమ్మదిగా. సో ఆరతి ఇచ్చాక కలసాన్ని తన్ని ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటారు. సో వసు ఇలా అనుకుంటుంది, రిషికి భార్యగా నా మొదటి అడుగు. ఈ క్షణంలో నాకు ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ మొదలైనట్టు అనిపిస్తుంది. బాబు రిషి, ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది, తను ఎప్పుడు సంతోషంగా చూసుకో, తను ఎప్పుడు బాధ పెట్టకు, దూరం పెట్టకు అనేసి వాళ్ళంతా కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కేవలం రిషి ఇంకా వసులు మాత్రమే ఉంటారు. రిషి వాళ్ళ డాడీ ఇంకా గ్రాండ్మా ఇంకా డోర్ దగ్గరే నిలబడి ఉంటారు లోపలికి రాకుండా. రిషి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు రిషి ఇలా అంటాడు, ఇంకా బయట ఎందుకు నిలబడ్డారు అని గట్టిగా అరుస్తాడు.
ఆ మాట కొంచెం రూడ్గా అనిపిస్తుంది. బట్ వసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి రండి అని పిలుస్తుంది. వాళ్ళు లోపలికి వచ్చాక ఒకరి మొహం ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఎవరు కన్వర్జేషన్ స్టార్ట్ చేయరు. మళ్ళీ ఇల్లంతా నిశ్శబ్దం. సో రిషి వాళ్ళ డాడీ కొద్దిసేపు ఆగి మొదలు పెడతారనమాట. రిషి, నానమ్మ నిన్ను కలవాలని చాలా పట్టుపట్టింది. అందుకే నీతో చెప్పకుండా వచ్చాం. కానీ ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి చూసాక ఇది సరైన టైం కాదనిపిస్తుంది. మేము వెళ్తాము అంటూ వాళ్ళ నానమ్మని తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉండగా రిషి ఏమో గోళ్ళు చూసుకుంటూ, కొడుకు కోడల్ని ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతారా? ఇలాంటి నాన్నమ్మ ఎక్కడ ఉంటారో అని రిషి చిన్నగా అనేసరికి వసుకు నవ్వు వస్తుంది. నువ్వేమో అటు తిరిగి నిలబడ్డావు. అలా ఉంటే మేము ఎలా ఆశీర్వదించాలి? నేనేమైనా నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదించాలా? నువ్వు నాకు డాడు కాదు, నేను నీకు డాడ్ని అని రిషి వాళ్ళ డాడ్ అనేసరికి వాళ్ళకి నవ్వాగదు. ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వసుకి ఇలా అనిపిస్తుంది, రిషి సార్కి ఇలా సర్కస్టిక్గా మాట్లాడడం వాళ్ళ డాడ్ దగ్గర నుంచే వచ్చింది అనుకుంటుంది. లోపు రిషి వసు దగ్గరకు వస్తాడు. ఇద్దరు కలిసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటారు. వసుని రిషి వాళ్ళ డాడీ ఎప్పుడు సంతోషంగా ఉండమని తలపై చేయి పెట్టి ఆప్యాయంగా చెప్తారు. రిషి వాళ్ళ నాన్నమేమో సౌభాగ్యవతి భవ అని దీవిస్తుంది. సరే, ఇప్పుడు దిష్టి తీయాల్సిన టైం వచ్చింది అంటూ ఆయన పాకెట్లో నుంచి మనీ తీయబోతూ ఉండగా రిషి పక్కకే వచ్చి నిల్చుంటాడు వసు ముందర. అయ్యో, ఇది నీ కోసం కాదు, నా కోడల కోసం అంటాడు నవ్వుతుంది. అది విన్న వెంటనే రిషి మొహం మాడిపోయి ఒక మూలకు వెళ్ళి నిల్చుని, అంతే, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ అవుట్ సైడర్నే, ఇప్పుడు కూడా నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటూ ఒక డ్రామా చేస్తాడనమాట. డ్రామా కింగ్ లాగా. వాళ్ళ డాడీ ఏమో నవ్వుకుంటూ, అలా ఉండాలంటే దానికోసం నీ క్యారెక్టర్ కూడా బాగుండాలి. మీ అమ్మ మీనాక్షి ఎంత మంచి మనిషో తెలుసా? ఆమె గుణం ఒక్కటి కూడా నీలో రాలేదు అంటాడు. మరైతే నాకు అమ్మ పోలికలు రాకపోతే మరి మీ పోలికలు వచ్చినట్టే కదా అని రిషి అంటాడు. అయ్యో, ఈ పిల్లడు చూడండి అంటూ ఆయన చేయెత్తుతాడు రిషి మీద. రిషి ఏమో భయపడ్డట్టు ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. ఆ తర్వాత ట్రూత్ ఎప్పటికైనా బయటపడుతుందిలే అనేసి రిషి కూడా నవ్వుతాడు. వాళ్ళ డాడీ పోలికలు వచ్చినాయి అన్నీ అన్నట్టు మాట్లాడుతూ. ఆ తర్వాత రిషి వాళ్ళ డాడేమో గిఫ్ట్గా వసుకి కొంచెం డబ్బు ఇస్తారు. రిషి వాళ్ళ నాన్నమ్మేమో తన చేతికున్న బ్యాంగిల్ని తీసి తనకి ఇస్తుంది. వసు, నాకు దీనికి బదులుగా త్వరలోనే ఒక మున్మనవాడిని ఇస్తావు కదా అంటూ నవ్వుతుంది. ఆ మాట వినగానే వసు మొహంలో ఒకసారిగా నవ్వు మాయమైపోతుంది. అప్పుడు రిషి వచ్చి వసు వెనకల నుంచుని వసు చెవి దగ్గర నెమ్మదిగా ఇలా అంటాడు, మరైతే భార్యతో పడుకోకుండా పిల్లలు పుట్టించే ఏదైనా మ్యాజిక్ గురించి నేర్చుకోవాల్సిందే అనుకుంటా అని అంటాడు. ఒక్కసారిగా రిషి వేడి శ్వాస తగిలేసరికి వసు ఉలికి పడుతుంది. సో కొద్దిసేపు వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఇంకా కలిసిపోయినా కానీ ఆ ఫన్ ఫైట్స్ మాత్రం ఆగవు వాళ్ళిద్దరి మధ్యనని. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయాక మళ్ళీ ఇంట్లో వీళ్ళిద్దరే మిగిలిపోతారు. వసుకి ఇప్పటికీ కూడా తనకి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో తను లగేజ్ తీసుకుని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. హే, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని రిషి గట్టిగా అరుస్తాడు. వసు ఆగి వెనక్కి తిరిగి నా రూమ్కి అని నెమ్మదిగా చెప్తుంది. నేను హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు నేనేమన్నా మర్చిపోయావా? ఇక నీ రూము అది కాదు, నీ రూమ్ ఇది కాదు, మన రూమ్. ఇప్పటి నుంచి మన ఇద్దరిది ఇదే రూమ్. లగేజ్ తీసుకుని మన రూమ్లో పెట్టు అంటాడు. వసు ఏమో ఏం మాట్లాడకుండా అలానే నించుని ఉంటుంది. సో రిషి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుని తన చేపట్టుకుని వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాడు. సో వార్డ్రోబ్ చూపించి నీ బట్టలన్నీ ఇందులో పెట్టుకో, నీకేమైనా స్పేస్ సరిపోకపోతే ఇంకేమైనా కావాలంటే షాపింగ్కి వెళ్దాము, ఎప్పుడు వెళ్ళాలో చెప్తే నేను వస్తాను అని చెప్తాడు. కానీ వసు ఏం మాట్లాడకుండా రూమ్ అంతా చుట్టూ చూస్తూ కరెక్ట్గా సోఫా దగ్గరకు వచ్చేసరికి తన కళ్ళు అక్కడే ఆగిపోతాయి. అది చూస్తూ ఉంటుంది. హలో మేడం, నువ్వు కానీ ఆ సోఫా మీద పడుకోవాలని ఆలోచించావో, ఒకవేళ నువ్వు అక్కడ కానీ పడుకున్నట్టు కనిపిస్తే నేను దాన్ని తగలెట్టేస్తా అని రిషి చెప్పగానే వసు భయపడుతూ, మరైతే నేను ఎక్కడ పడుకోవాలి అని అడుగుతుంది. నీ కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? ఎదురుకుంటా అంత పెద్ద కింగ్ సైజ్ బెడ్ కనిపించడం లేదా అని రిషి అడిగేసరికి, మరైతే మీరు ఎక్కడ పడుకుంటారు అని వసు అడుగుతుంది. వసు ఆ క్వశ్చన్ అడిగేసరికి రిషి అబ్బా అంటూ ఫ్రస్ట్రేషన్తో జుట్టులో చేయి పెట్టుకుని పీక్కుంటాడు. మనమిద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటున్నాం, నువ్వు నా పక్కన, నేను నీ పక్కన, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉంటే చెప్పు, ఇప్పుడే అత్తగారికి కాల్ చేసి మీ అమ్మాయికి నాతో ఒకే బెడ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్తాను. అప్పుడు మీ అమ్మ వచ్చి నీకు మంచి బెడ్ కొనిస్తుంది, ఓకే అని రిషి చెప్తూ ఉంటే వసు కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా చూస్తూ ఉంటే, ఇప్పుడు చెప్పు,
కింగ్ సైజ్ బెడ్డా లేకపోతే మీ మామ రావాలా అంటాడు. వసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే లేదు లేదు కింగ్ సైజ్ బెడ్డే అని చెప్తుంది. రిషి ఏమో చిన్నగా నవ్వుకుని గుడ్, ఇప్పుడు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి తను వాష్రూమ్కి వెళ్ళిపోతాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఆ తర్వాత వసు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి తను కొద్దిసేపు నిద్రపోతుంది. నైట్ 11 అయిపోతుంది. రిషి చూస్తే ఇంకా ఇంటికి రాలేదు. వసు మొత్తం అన్ని పనులు చేసుకుని లివింగ్ రూమ్లో రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ మనసు చాలా అనీజీగా ఉంది. ఇంత లేట్గా రావడం అతనికి ఏం కొత్త కాదు. అంతకుముందు కూడా తను చాలాసార్లు అర్ధరాత్రి వచ్చేవాడు. అప్పుడు నాకేం అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎందుకు డిన్నర్ తినకుండా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ చేసేలాగే తిందామని కూర్చున్నా కానీ నోట్లో ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేకపోయాను. తను ఇంకా డిన్నర్ తిన్నారా లేదా అనే ఆలోచనతో తినలేకపోయాను. ఫుడ్ని అలాగే డైనింగ్ టేబుల్ మీద ఉంచేసి 100 సార్లైనా అటు ఇటు తిరుగుంటాను. కానీ అసలు అతను ఎప్పుడు వస్తారు, నా కడుపులో పేగులు గురుగురుమంటున్నాయి అంటూ వసు చేతులు 2 స్టమక్ పైన పెట్టుకుని ఇంకొంచెం వెయిట్ చేయి వసు, వచ్చేస్తారు అని తనలో తానే చెప్పుకుంటుంది. నైట్ ఏమో 12 దాటిపోతుంది. రిషి చూస్తే ఇంకా రాలేదు. ఒకసారి కాల్ చేయనా, లేదు ఆయన బిజీగా ఉంటే నా పైన కోప్పడతారు అని వసు చేయాలా వద్దా అని ఆలోచించుకుని చాలాసేపు ఇంక ఫైనల్గా తనకి నీరసం వచ్చేసి వెయిట్ చేసి అలాగే సోఫా పైన కూర్చొని వెయిట్ చేస్తుంది అనమాట. తనకి ఎప్పుడు నిద్ర పట్టేస్తుంది. ఏ వసు లేవు అంటూ ఎవరో పిలుస్తున్నట్టు వినిపించి నిద్ర మత్తులో కష్టంగానే కళ్ళు తెరుస్తూ చూస్తుంది. ఎదురుకుంటే రిషి నిలబడి ఉంటాడు. ఇక్కడేం చేస్తున్నావు, లోపలికి వెళ్ళి పడుకో, మీరు వచ్చేసారా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నా అని వసు నిద్రమత్తులో చెప్తూ ఉండగా ఈలోపే రిషి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వినకుండా. సో వసు డైనింగ్ టేబుల్ వైపు చూస్తుంది. అక్కడ పెట్టిన డిన్నర్ ఇంకా అలాగే ఉంటుంది. ఈయన తిన్నారా లేదా అనుకుంటూ రిషి వెనకాలే రూమ్కి వెళ్తుంది. సో డిన్నర్ చేశారో లేదో కనుక్కుందామనేసి రిషి క్లోజెట్లో ఉంటే అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు డిన్నర్ చేయరా అంటూ డోర్ నాక్ చేయకుండానే వెళ్ళిపోతుంది. కానీ ఆ రూమ్లోకి వెళ్ళాక అక్కడ చూసిన సీన్కి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రిషి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండడు, ఓన్లీ బ్రీఫ్స్లో మాత్రమే ఉంటాడు. ఆ టైంలో వసు ఏం చేయాలి, వెంటనే బయటకు వెళ్ళిపోవాలి లేదంటే వెనక్కి తిరగాలి. కానీ వసు మాత్రం అలా చేయలేదు. రిషి వైపు అలా చూస్తూ నిలబడిపోతుంది. అతని ఫిట్ బాడీ చూసి నా చూపు అక్కడే ఆగిపోయింది అని వసు అనుకుంటుంటే రిషి నవ్వుకుంటూ హే, నా బాడీ చూసి ఏ అమ్మాయినా క్రేజీ ఫీల్ అవుతుందని నాకు తెలుసు, కానీ నా ఓన్ వైఫే ఇలా నన్ను చూస్తూ ఉండిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏంటి నేను అంత బాగున్నానా అంటూ రిషి ఆట పట్టిస్తాడు. అప్పుడే వసు తిరిగి భూమి మీదకి వస్తుంది. స్లోలోకి వచ్చి వెంటనే ఇంకో పక్క తిరిగేసి సారీ నేను కావాలని కాదు అంటుంది. రిషి ఏమో నవ్వుకుంటూ నువ్వు కావాలని చూసినా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అని రిషి ఆట పట్టిస్తూ ఉండగా వసు టాపిక్ మార్దామని నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరు డిన్నర్ చేశారా అని అడుగుతుంది తడబడుతూనే. నేను ఆల్రెడీ తినే వచ్చాను అంటూ రిషి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. వసు కూడా వచ్చి అవునా అన్నట్టు పెడుతుంది ఎక్స్ప్రెషన్స్. రిషి డైరెక్ట్గా వెళ్ళిపోయి బెడ్ పైన పడుకుంటాడు. కానీ నేను తిన్నానా లేదా అని ఒక్కసారి కూడా అడగలేదు అని అనుకుని ఇంకా వసు ఆ రాత్రికి డిన్నర్ స్కిప్ చేసి వెళ్ళి రిషి పక్కన సైలెంట్గా పడుకుంటుంది. ఒక్క రాత్రి తినకపోతే ఏం కాదులే వసు అంటూ తనని తాను ఓదార్చుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వసు నిద్ర లేచేసరికి రిషి అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సో వసు నెమ్మదిగా లేచి కిచెన్లోకి వెళ్తుంది అనమాట. ఇంట్లో అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. వసుకి ఏం చేయాలో తెలియక ఇంటి పనులు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లుని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని వసు అనుకుంటుంది. ఆ తర్వాత వార్డ్రోబ్లో వసు అన్ని డ్రెస్సులు సర్ది పెట్టుకుంటుంది. వసు అన్ని పనులు చేస్తున్నా కానీ తన మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. రిషి నాతో మంచిగానే మాట్లాడుతున్నాడు, నా గురించి కేర్ తీసుకుంటున్నాడు, కానీ అతని మనసులో ఏముందో నాకు అసలు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు జెంటల్గా ఉంటారు, మరి కొన్నిసార్లు స్ట్రిక్ట్గా మాట్లాడతారు. అతని ముందు నేను ఇంకా కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను. అతను చెప్పిన ఒక్క
ఒక మాట మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఒకరోజు నువ్వే నా ప్రేమ కోసం వస్తావు. నా ఒక్క టచ్ కోసం కూడా ఎదురు చూస్తావు. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది నిజంగా జరుగుతుందా? లేక ఎప్పటికీ నేను ఇలానే ఉంటానా? ఈ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అని వాసు అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. ఏమైనా బోరింగ్గా అనిపించిందా? ఓకే, మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.